స్నేహ. హాయ్ కిల్లర్ అంకల్. కిల్లర్ అంకల్, ఈ పూలు నాకేనా? అవును. థాంక్ యూ అంకల్. ఈ పేపర్ బోర్డు బాగుందా అంకల్? ఓ వెరీ గుడ్. చూడమ్మా, ఇది నీ దగ్గర అట్టు పెట్టుకో. నేను చెప్పే వరకు ఎవ్వరికి ఇవ్వదు. నీకు అందరికంటే ఇష్టమైన వాళ్ళు ఎవరో చెప్పు. నువ్వే అంకల్. కాదు, నీకు అందరికంటే ఇష్టమైంది మాల్విక ఆంటీ. అవునా? నేను చెప్పినప్పుడు దీన్ని తీసుకెళ్లి మాల్విక ఆంటీకి ఇచ్చే. ఓకే అంకల్. సరే వెళ్ళు. బాయ్. పూలు బాగున్నాయా? ఈ పూలు బాగున్నాయా? నాకు ఇవ్వా? కావాలంటే తీసుకో. స్నేహ, పూలు నాకు ఇవ్వా? ఇవ్వను పో. రా ప్రేమ్. ఆంటీ, ఈ పిల్లంతా ఎవరో? ఈ పిల్లలుండే అనాథ శరణాలయానికే రేపు నా ఆస్తినంతా రాసివ్వబోతున్నాను. ఆస్తి మొత్తం అంతానా? ఎందుకు? ఈ ప్రపంచం మొత్తం మీద డబ్బంత చెడ్డది మరొకటి లేదు ప్రేమ్. అది కొందరికి పేగుతీపు కంటే తీయనిదైతే మరి కొందరికి కాలకూట విషయం కంటే చేదైంది. ఇది నా పాలబుగ్గల పసిపాప స్నేహ ప్రాణాలు తీయకముందే నేనే ఈ డబ్బుకు దూరమైపోదామని దానం చేస్తున్నాను. అంటే స్నేహను ఎవరన్నా చంపడానికి ప్రయత్నిస్తున్నారని నీ అనుమానమా? అనుమానం కాదు ప్రేమ్, అక్షర సత్యం. దాన్నే కాదు, దానితో పాటు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు. ఎవరు చంపాలని చూస్తున్నారు? పరాయవాడు కాదు, మా బాబాయ్ గారి అబ్బాయి భూపతి రాజా. 25 సంవత్సరాల క్రితం వరకు సుఖ సంతోషాలతో నిండిన కుటుంబం మాది. భోగభాగ్యాలకి, ప్రేమానురాగాలకి, పిల్లపాపలకి దేనికి లోటు లేని ఆదర్శ కుటుంబం మాది. మా వారు మా పెళ్ళైన కొత్తలో కనీ విని ఎరుగని పద్ధతిలో మత కలహాలు రేగాయి. రక్తం ఏరులుగా పారింది. పసిపాపల తలలు మొగ్గల్లా తుంచివేయబడ్డాయి. ఎటు చూసిన ఆక్రందనలు, ఆహాకారాలు. కలెక్టర్ అయిన మా వారిని, ఆ మారణకాండకి కారకులైన వారిని పట్టుకునే కమిషన్కి చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. ఈ మారణ హోమం వెనక ఒక ముఠా ఉంది. ఈ గొడవల వల్ల అల్లకల్లోలాన్ని సృష్టించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడిపోయేలా చేసి ఎన్నికల్లో తను గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆ ముఠా నాయకుడి ఆలోచన. ఎంత దారుణమైన ఆలోచన! తన పదవి కోసం అభం శుభం తెలియని అమాయకుల్ని ఊచకోతకొస్తాడా రాక్షసుడు? ఆ రాక్షసుడు ఎవరో కాదు మాళవిక, మీ అన్న భూపతి రాజా. మరో 10 రోజుల్లో భూపతి అత్యాచారాల మీద ఓ ఫైల్ తయారు చేసి దాన్ని హోమ్ మినిస్టర్ గారికి అందజేసే ప్రయత్నంలో ఉన్నారాయన. మాళవిక, కులాసాగా ఉన్నావమ్మా? బావగారు నా మీద రిపోర్ట్ తయారు చేశారని విన్నాను. చూడమ్మా, నేనేం పరాయివాణ్ణా? మనం ఒక్కడుపును పుట్టకపోయినా ఒకే వంశంలో పుట్టిన వాళ్ళం, ఒక తానులో గుడ్డలం. కాస్త ఆ ఫైల్ నువ్వు తీసుకుని నాకిచ్చేస్తే. వద్దక్క, ఆ పని చేయకు. నీతి నిజాయితీకి మారు పేరన్న మంచి పేరు బావగారికి ఉంది. ఆయనకు మచ్చ తెచ్చే పనేది మనం చేయొద్దు. ఆవేశపడకు తమ్ముడు, దీనివల్ల నేను పొందే లాభం మీరు పొందినట్టే. బావగారు ఆ ఫైల్ నాకు ఇచ్చేస్తే మీరేం చేయమంటే అది చేస్తాను. నువ్వెన్ని చెప్పినా బావగారు అనుకున్నదే జరుగుతుంది. మాళవిక, మా వారికి విరుద్ధంగా నేనే పని చేయను. ఆ ఫైల్ హోమ్ మినిస్టర్కి ఇవ్వడానికే ఆయన నిర్ణయించుకున్నారు. నా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ ఫైల్ హోమ్ మినిస్టర్కి వెళ్ళదు. ఇంతవరకు నా చెడు గురించి మీరు విని ఉంటారు, చూసుండరు. పొరపాటు నా ఫైల్ హైదరాబాద్కు చేరుకుందా, ముందు నీ మొగుడు చేస్తాడు. నీ తమ్ముళ్ళిద్దరూ సవాలుగా మారతారు. నువ్వు మిగలవు. ఆఖరిగా కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా బయట లోకం చూడకుండానే తల్లితో సహా పరలోకం వెళ్తాడు. దాంతో మీ వంశం సర్వనాశనం అయిపోతుంది. 1000 మందిని చంపి నేను ఇంకో 10 మందిని చంపడానికి వెనకాడను. ఆ రోజు నాకు అండగా నిలబడిన వాళ్ళు వీళ్లే ప్రేమ్, నా తమ్ముడు రవీంద్ర ప్రసాద్, అతని భార్య లలిత, చిన్న తమ్ముడు కవీంద్ర, భార్య గీత, స్నేహ వాళ్ళ అమ్మా నాన్న.
మా వారు ఆ ఫైల్ తయారు చేసి హైదరాబాద్కి బయలుదేరారు. సరిగ్గా ఆ సమయానికి నా పెద్ద మరదలకి నెలలు నిండాయి. లలితను కాన్పు కోసం పుట్టింట్లో వదిలి రావడానికి మా వారితో పాటు నేను రవీంద్ర బయలుదేరా. మాళవిక, నా గురించి నువ్వు బాధపడకు. ఈ ఫైల్ తీసుకుని పారిపో. వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో. మాళవిక, వెళ్ళిపో, వెళ్ళిపో, నేను చెప్తున్నా, వెళ్ళిపో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లలిత జాడలేదు. ఖచ్చితంగా ఆ క్షణాన్ని ఆ నిండు చూలాలి ప్రాణాలు దుర్మార్గులు తీసి ఉంటారు. మా వారి చివరి కోరికను నెరవేర్చడం కోసం నేను హైదరాబాద్ వెళ్లి ఆ ఫైల్ హోమ్ మినిస్టర్ గారికి అందజేశాను. కేసు విచారణ జరిగింది. భూపతిని కోర్టు దోషిగా దేశద్రోహిగా నిర్ధారించి 12 సంవత్సరాల శిక్ష విధించింది. రోజులు గడిచాయి. తమ్ముడు కవీందర్కి పెళ్ళయింది. లేక లేక చాలా కాలానికి వాడికి ఆడపిల్ల పుట్టింది. అదే స్నేహ. తిరుపతి గుడిలో ముక్కు తీర్చుకుని తిరిగి వస్తున్న వాళ్ళ కారు వాళ్లతో పాటు దారిలో అర్థంతరంగా కాలిపోయింది. ఆ పని భూపతే చేయించాడని నాకు అర్థమైంది. కారణం, ఆ ముందు రోజే అతను జైలు నుంచి విడుదలయ్యాడు. నేనే చంపించాను. నిన్ను, నీ చేతుల్లో నా పసిగుడ్డిని కూడా చిత్రవధ చేయించి చంపిస్తాను. అన్నయ్య, ఈ పసిగందు నీకేం అపకారం చేసిందని దీన్ని చంపిస్తానంటున్నా? రాజకీయ జీవితాన్ని ఎలాగో నష్టపోయాను. కనీసం రాచరికపు జీవితాన్నైనా గడుపుతాను. నేను సుఖంగా బతకాలంటే మీ ఇద్దరూ చావాలి. 3 తరాలకు మిగిలిన ఒకే ఒక నలుసి పసిగుడ్డు. దీనికి అపకారం తలపెట్టద్దు. కావాలంటే నన్ను చంపి నీ కసి తెచ్చుకో. కసి తీరినంత మాత్రాన కడుపు నిండదు మాళవిక. మీ ఇద్దరి శవాల్ని కళ్ళ చూస్తేనే గాని నా ఆకలి చల్లారదు. దౌర్భాగ్యుడా, నీ దుష్టబుద్ధి నాకు తెలుసురా. మమ్మల్ని చంపాలనుకుంటున్నది కసి తీర్చుకోవడానికో పగ చల్లార్చుకోవడానికో కాదు, మా ఆస్తి కోసం. అందుకే కోట్ల ఆస్తికి వాసురాలైన ఈ పసికందును కూడా చంపాలని చూస్తున్నాం. కానీ భూపతి, నీ కోరిక తీరదు. మా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కనివ్వను. పైన ఈశ్వరుడనేవాడుంటే, వాడికి నీకే ఉంటే, మేము చావడానికి ముందు నువ్వు చస్తావురా. దారుణంగా చూస్తావు. అప్పటి నుంచి ఆ చంటి పాపని కంటి పాపలా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చాను. ఏ క్షణాన ఆ రాక్షసుడు ఎటు నుంచి కాటు వేస్తాడోనన్న భయంతో ఇన్ని జాగ్రత్తల మధ్య దినదిన గండంగా బ్రతుకుతున్నాం. ఎందుకో ఈ మధ్య నాలో భయం పెరుగుతోంది. చావు నా ఇంట్లోకి ప్రవేశించిందని, అది నా పక్కనే నిలబడి ఉందని ఏవేవో భ్రమలు. ఇలా ఎంతకాలం నేను ఒక్కదాన్ని ఆ పసిగుడ్డును కాపాడగలను? నాలాంటి నష్ట జాతకురాలు ఈ ప్రపంచంలోనే ఉండదేమో ప్రేమ్. ఎవరినైనా సహాయం అడుగుదామనుకుంటే నా అన్న వాళ్ళెవరూ నాకు లేకుండా పోయారు. ప్రేమ్, నువ్వు నన్ను ఆంటీ అని పిలిచినప్పుడల్లా నాకంటూ ఇంకా ఎవరో ఉన్నారేమో అనిపిస్తుందయ్యా. నిన్ను సహాయం అడగనా ప్రేమ్? స్నేహ బ్రతకాలి. మా వంశం నిర్వంశం కాకూడదు.
నా ఈ ప్రయత్నంలో నాకేదైనా ప్రమాదం జరిగి నేను వెళ్ళిపోతే నా చిట్టి తల్లి బాధ్యత నువ్వు తీసుకుంటావా ప్రేమ్? చెప్పు, నా చిట్టి తల్లి బాధ్యత నువ్వు తీసుకుంటావా ప్రేమ్? చాలా కాలం తర్వాత మొదటిసారి ఈ రోజు నా కళ్ళు చెమర్చాయి. ప్లీజ్ కన్నీళ్లు పెట్టకండి ఆంటీ. గంభీరంగా ఉండే మీలో పిరికితనం నేను చూడలేను. ప్లీజ్. అమ్మగారు, ఏమైంది? అమ్మాయి గారు కనిపించడం లేదమ్మా. భగవంతుడా, గార్డెన్లో కూడా లేదా ఆంటీ? ఎక్కడా పాప? అక్కడ కూడా లేదమ్మా. అటు కొంతమంది వెళ్ళండి. ఇటు ప్రేమ్, నా తర్వాత స్నేహ బాధ్యత తీసుకుంటావా అని అడిగాను. నేనుండగానే నా చిట్టి తల్లి ప్రాణాలు కాపాడి నా చేతుల్లో పెట్టావు. నాకు తెలుసు ఈశ్వరుడు నా పక్కనున్నాడని. ఈ జన్మ బంధము నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా ఆత్మీయుని చూసినట్టు అనిపించింది. నాకు కొండంత అండ దొరికినంత ఆనందం కలిగింది. స్నేహకే పర్వాలేదు, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. అంకుల్, స్నేహ, ఏమిటమ్మా? నాకెందుకు భయంగా ఉంది అంకుల్. భయం ఎందుకు? అంకుల్, కాసేపు నా దగ్గర కూర్చోవా? అలాగే, నువ్వు భయపడకుండా నిద్రపో. నేను నిద్రపోవాలంటే నువ్వు కాల్ చెప్పాలి అంకుల్.